Hello students, good morning to all of you. Welcome to our maths classroom. 8th class విద్యార్థులకి ఈ రోజు నుంచి నేను ఈ చాప్టర్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనేటువంటి చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన 8th క్లాస్లో సెకండ్ చాప్టర్. ఈ చాప్టర్ ఎందుకు మీకు ఫస్ట్ చెప్తున్నానంటే ఇది మీకు 7th క్లాస్లో కూడా వచ్చింది. 7th క్లాస్లో సింపుల్ ఈక్వేషన్స్ అనే పేరుతో ఈ చాప్టర్ వచ్చింది. మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ మీకు బాగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ చాప్టర్ బిగిన్ చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. సో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా జాయ్ఫుల్గా ఈ చాప్టర్ని మనం చేసుకోవచ్చు ఎందుకంటే దీనిలో ఉండే ప్రతి ప్రాబ్లం కూడా వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. సో ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో ఓకే స్టూడెంట్స్, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, దీన్నే మనం 7th క్లాస్లో దీన్నే సింపుల్ ఈక్వేషన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సింపుల్ ఈక్వేషన్స్ అని ఎందుకు పిలుస్తారంటే దీనిలో ఒక్క వేరియబుల్లే ఉంటుంది, 2 వేరియబుల్స్ ఉండవు. అందుకని దీన్ని సింపుల్ ఈక్వేషన్ అని కూడా పిలుస్తారు. మరి ఈక్వేషన్ అనే మాట మనకు ఎలా వచ్చింది ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. సో ఆల్జీబ్రాలో అసలు ఆల్జీబ్రా అంటేనే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ న్యూమరికల్స్ అండ్ వేరియబుల్స్. అంటే ఒక నంబరు ఒక వేరియబుల్ కాంబినేషన్ ఉంటుంది, దాన్నే మనం ఆల్జీబ్రా అని పిలుస్తాం. ఆ కాంబినేషన్ ఎలా ఉండొచ్చు చూడండి. 4 + x అంటే 4 అనే ఒక నంబరు x అనే వేరియబుల్తో యాడ్ అయింది, లేదంటే 4 - x, లేదంటే 4/x, లేదంటే 4 × x. సో ఈ విధంగా 4 రకాలుగా కాంబినేషన్ జరుగుతూ ఉంటుంది మనకు. సో ఇలాగా వచ్చే వాటిని ఆల్జీబ్రిక్ టర్మ్స్ అంటాం. ఎప్పుడు ఒక ఆల్జీబ్రా అంటామంటే మనం దానిలో వేరియబుల్ కలిసి ఉండాలి. న్యూమరికల్కి వేరియబుల్ కానీ కలిసి ఉంటే దాన్నే మనం ఆల్జీబ్రా అంటాం. సో ఈ విషయాలన్నీ మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం. సో దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో దాన్నే ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ పెట్టి 0 కానీ పెట్టినట్లయితే చూడండి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నాం కదా మనం. 4 + x ఈజ్ an algebraic expression. సో ఇలాగ మనం చూడండి, 2 - y ఈజ్ an algebraic expression. మన ఇష్టం. 3/y ఈజ్ an algebraic expression. నెక్స్ట్ 4 + p ఈజ్ ఆల్సో an algebraic expression. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక వేరియబుల్ ఒక న్యూమరికల్ కలిసి ఉంటాయి. అలా కలవడం అనేది ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై దేని ద్వారా అయినా కలిసి ఉండొచ్చు. ఇలాంటి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ టు పెట్టి 0 పెడితే దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. సపోజ్ దీన్ని చూడండి, 4 + x = 0. దీన్నే మనం సింపుల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. దాన్నే ఈ సింపుల్ ఈక్వేషన్ అనే పేరుని మనం 7th క్లాస్లో ఉపయోగించాం. 8th క్లాస్కి వచ్చేసరికి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అని చెప్పని ఉపయోగిస్తాం మనం. వెరీ ఈజీ. ఈ సింపుల్ ఈక్వేషన్లో మనం ఒక ఈక్వేషన్ గురించి మాట్లాడితే, ఒక ఈక్వేషన్ అని చెప్పిన మనం దీన్ని పిలవాలంటే, ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని ఈక్వేషన్ అని పిలవాలంటే ఖచ్చితంగా ఈక్వల్ టు గుర్తుంటుంది దానికి. ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్కి అయితే ఈక్వల్ టు గుర్తుంటుందో దాన్నే మనం ఈక్వేషన్ అని పిలుస్తాం. ఈక్వల్ టు గుర్తుగా లేకపోతే ఈక్వేషన్ అని పిలవకూడదు. సో అలాంటి ఈక్వేషన్స్ మనం చూడండి, 2 + k = 0, 3 - p = 0. సో ఇవన్నీ 4/3 + s = 0. సో ఇవన్నీ కూడా ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్. వీటిల్లో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి వీటిల్ని సింపుల్ ఈక్వేషన్స్ అంటాము, లేదంటే ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అని పిలుస్తాం. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్.
సో ఈ విధంగా మనం ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ని రాసుకోవచ్చు మనం. సో ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 7th క్లాస్లో నేర్చుకున్నాం మనం. కి ఇటువైపు ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ పార్ట్ అంటాం, కి అటువైపు ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ పార్ట్ అంటాం. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఇంకా ఆర్హెచ్ఎస్ పార్ట్ అని ప్రతి ఈక్వేషన్లో 2 పార్ట్లు ఉంటాయి. ప్రతి లీనియర్ ఈక్వేషన్లో 2 పార్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2x + 3 = 4 - 3x. ఇది కూడా ఒక సింపుల్ ఈక్వేషనే. అంటే ఇటువైపు ఉండే టర్మ్స్ని ఇట్లా రాణించుకున్నాం అనుకో మనం, అప్పుడు 0 వస్తుంది మనకు. సో 0 లేదే అని మనం కంగారు పడబడలేదు. చూడండి, నేను రాణిస్తాను చూడండి. 2x + 3 ఈ పార్ట్లు ఇటు వచ్చేస్తే -3x ఇటు వస్తే +3x అవుతుంది, 4 ఇటు వస్తే -4 అవుతుంది. అప్పుడు = 0 అయిపోద్ది. ఎందుకంటే ఈ 2 టర్మ్స్ని ఇట్లా తీసుకొచ్చేసాం కదా, మరి = 0 వస్తుంది. ఇప్పుడు చూడండి, 2x + 3x అంటే 5x, 3 - 4 అంటే -1 = 0. సో మనకి ఇచ్చినటువంటిది ఇది. మనకు ఇందాక దీనిలో 0 కనపడలేదు, మనకు అవతల 0 కనపడలేదు. ఇప్పుడు చూడండి, దాన్ని మనం సింప్లిఫై చేసేసరికి ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, తర్వాత 0 కనపడింది కదా. కాబట్టి తర్వాత 0 కనపడకపోయినా మనం దాన్ని రాణించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా సింపుల్ ఈక్వేషన్స్లో మధ్యలో ఉంటుంది. ఇటువైపు ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ పార్ట్ అంటాం, అటువైపు ఆర్హెచ్ఎస్ పార్ట్ అంటాం. సో మనం సింపుల్ ఈక్వేషన్స్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్స్ అన్నా లేదంటే సింపుల్ ఈక్వేషన్స్ అన్నా 2 ఒకటే. వీటిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎల్హెచ్ఎస్లో ఉండే టర్మ్స్ని మనకు అవసరం అనుకుంటే ఆర్హెచ్ఎస్లోకి పంపించుకోవచ్చు, లేదంటే ఆర్హెచ్ఎస్లో ఉండే టర్మ్స్ని మనకు అవసరం అనుకుంటే ఎల్హెచ్ఎస్గా తీసుకొచ్చుకోవచ్చు. అలా తీసుకొచ్చుకొని మనం ఏ వాల్యూ అయితే కనుక్కోవాలనుకుంటామో దాన్ని సబ్జెక్ట్ చేసి రాసుకోవడం ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. సో అలాంటి లెక్కలు మనం 7th క్లాస్లో చాలా చేసాం. సో ఇక్కడ కూడా మనకు ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అనే దానిలో మనం ఆ టర్మ్స్ని ఇటు అటు పంపించుకునే టర్మ్స్ అలా పంపించుకోవడం ద్వారా మనకు ఆన్సర్ని రాబట్టుకునే లెక్కలు మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి. వాటిని చేద్దాం స్టూడెంట్స్. సో అలా చూసినట్లయితే మీరు ఒకసారి మీకు 7th క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారనేది మీకు గుర్తుకొస్తుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉండే సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1 మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 2.1లో చేస్తూ ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాం. హెడ్డింగ్ ఏంటంటే సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ప్రాబ్లం దానిలో ఫస్ట్ది వెరీ ఈజీగా ఉంటాయి మనకి. 6m = 12. సో ఇవన్నీ సింపుల్గా ఉంటాయి కాబట్టి మీరు బాగా ఈజీగా ఇంట్రెస్టింగ్గా చేయగలరు. అందుకనే ఫస్ట్ మనం ఇది చేస్తున్నాం. సో 6m = 12. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనం? ఇక్కడ వేరియబుల్ ఏముంది మనకు? ఈ సింపుల్ ఈక్వేషన్లో ఉండే వేరియబుల్ m. సో mని సబ్జెక్ట్గా చేసుకోవాలి మనం. ఎంని సబ్జెక్ట్గా చేసుకోవాలంటే దాని పక్కన ఉండే నంబర్స్ ఏమైనా ఉంటే వాటిని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేసేయాలి. సో ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్, ఇది ఆర్హెచ్ఎస్ పార్ట్. సో ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఎంతో పాటుగా నంబరు 6 ఉంది. సో 6ని ఇక్కడి నుంచి ఇటు ట్రాన్స్పోజ్ చేసేయాలి మనం. సో ఇక్కడ 6 ఏం చేస్తూ ఉంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేసి 6 ఇట్లా ట్రాన్స్పోజ్ చేసామంటే అది డివిజన్ చేస్తుంది. ఈ విషయాన్ని మనం 7th క్లాస్లో నేర్చుకొని వచ్చాం. సో దీన్ని చేద్దాం ఇప్పుడు మనం. సో గివెన్ వచ్చి 6m = 12. సో వేరియబుల్ m కాబట్టి ఆ వేరియబుల్ని మనం సబ్జెక్ట్గా చేసుకుంటున్నాం. మనం సబ్జెక్ట్గా చేసుకుంటే ఈ పక్క 12 ఉంది. మరి ఎంతో పాటుగా ఉన్నటువంటి 6 ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉండింది. ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. 6m అంటే అర్థం 6 × m. 6 × m = 12. ఇప్పుడు m ఈ మల్టిప్లై చేసే 6 కాస్త ఈ 12 ఇలాగే ఉంటుంది, by 6గా వస్తుంది.
ఈ మల్టిప్లై చేసే 6 ఈ పక్కకు ట్రాన్స్పోజ్ అయితే అది డివిజన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 6 1s 6 2s. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ విధంగా ఆ వేరియబుల్ని సబ్జెక్ట్గా చేసి రాయడమే మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, రెండోది చూడండి. 14p ఈజ్ ఈక్వల్ టు -42. సో ఇక్కడ చూడండి, దీనిలో వేరియబుల్ ఏంది p కాబట్టి 14p అంటే అర్థం ఏమని 14 ఇంటూ p ఈజ్ ఈక్వల్ -42. మరి ఎప్పుడైతే 14 ఇంటూ p అనుకున్నామో ఇక్కడ pని సబ్జెక్ట్గా చేస్తున్నాం. pని సబ్జెక్ట్గా చేస్తే 14 ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉంది. 14 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. అప్పుడు అది ఎలా వస్తుంది, ఈ -42 ఇలాగే ఉంటుంది బై ఈ 14. సో 14 1 14 3 కాబట్టి -3. కాబట్టి p వాల్యూ p ఈజ్ ఈక్వల్ -3. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తాం. థర్డ్ వన్ -5y ఈజ్ ఈక్వల్ టు 30. -5y ఈజ్ ఈక్వల్ టు 30. సో దీనిలో ఏం రాయాలి మనం? ఫస్ట్ స్టెప్ ఇక్కడ మల్టిప్లికేషన్ కదా, దాన్ని ఇలా రాయాలి. -5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇప్పుడు మనం ఈ -5 ఇట్లా తీసుకొచ్చేస్తాం. అప్పుడు y ఒక్కటే ఇక్కడ ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు 30 బై -5. 30 బై -5. 5 1 5 6 కాబట్టి 6 వచ్చింది. మైనస్ ఉంది కదా, అందుకని -6 పెట్టాలి మనం. సో ఈ విధంగా ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని సబ్జెక్టుగా చేసుకోవాలి ఫస్ట్ మనం. ఆ సబ్జెక్టుగా చేసుకునేటప్పుడు దాని పక్కనుండే నెంబర్ని ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేసేయాలి. ఆ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు అడిషన్ చేసేది అటువైపుకి పోతే సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తుంటే అటువైపుకి పోతే అడిషన్ చేస్తుంది. మల్టిప్లికేషన్ చేసేదైతే డివిజన్ చేస్తుంది. డివిజన్ చేసేదైతే అటువైపుకి పోతే మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో కళ్ళు మూసుకొని చక్కచక్కా చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫోర్త్ వన్ -2x ఈజ్ ఈక్వల్ టు -12. సో దీనిలో చూడండి, -2x ఈజ్ ఈక్వల్ టు -12 కదా. సో -2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ -12. సో ఇప్పుడు మనం ఎక్స్ని సబ్జెక్ట్గా చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ఈ -2 ఇక్కడ మల్టిప్లై చేసి ఇది వైపుకి వస్తే డివిజన్ చేస్తుంది. అందువల్ల -12 బై -2 మైనస్ క్యాన్సిల్ పోతాయి. 2 1s 2 6. దిస్ ఈజ్ 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటంటే 34x ఈజ్ ఈక్వల్ టు -51. 34x ఈజ్ ఈక్వల్ టు -51. సో ఇప్పుడు దీన్ని చూడండి. సో 34x అంటే దట్ మీన్స్ 34 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు -51. సో ఇక్కడ x వేరియబుల్ x కాబట్టి xని సబ్జెక్ట్ చేస్తున్నాం. xని సబ్జెక్ట్ చేస్తే 34 మల్టిప్లై చేస్తే ఇది ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది. అందువల్ల ఇది -51 ఇక్కడ ఉంది బై 34. ఎక్కడ ఉంది 34? ఇక్కడ మల్టిప్లై చేసే 34 ఇట్లా వస్తే ట్రాన్స్పోజ్ అయితే డివిజన్ చేస్తుంది. ఇప్పుడు 17 టేబుల్లో 17 2s 17 3s. సో దిస్ ఈజ్ -3/2. సో x ఈజ్ ఈక్వల్ టు -3/2. సో అన్ని ప్రాబ్లమ్స్లో కూడా వేరియబుల్ని సబ్జెక్ట్గా చేసి కానీ రాసినట్లయితే అవి వచ్చేదే మనకు ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ n/7 ఈజ్ ఈక్వల్ టు -3. మరి చూడండి, ఇక్కడ వేరియబుల్ ఏంది n. మరి nతో పాటుగా ఏ నంబర్ ఉంది ఇక్కడ అంటే 7 ఉంది. మరి 7 ఏం చేస్తుంది? ఇక్కడ డివిజన్ చేస్తుంది. మరి డివిజన్ చేసేదాన్ని అటువైపుకి పంపిస్తే అది మల్టిప్లికేషన్ చేస్తుంది. కాబట్టి n/7 ఈజ్ ఈక్వల్ టు -3. దిస్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ -3 ఉంది. ఈ డివిజన్ చేసే 7 ఇటువైపుకి వస్తే ఇంటూ చేస్తుంది. ఇక్కడ డివిజన్ చేసేది అటువైపుకి వెళ్ళిందంటే అది మల్టిప్లికేషన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ -21. n ఈజ్ ఈక్వల్ -21. నెక్స్ట్ సెవెంత్ వన్ 2x/3 ఈజ్ ఈక్వల్ టు 18. 2x/3 ఈజ్ ఈక్వల్ టు 18. స్టూడెంట్స్ కొంచెం ఇది చూడండి, గమనించండి, కొంచెం పెద్దది అనిపిస్తుంది. పెద్దదంటే పెద్దదేం కాదు, కొద్దిగా మారి చూడండి.
సో ఇక్కడ వేరియబుల్కి పక్కన ఇక్కడ ఒక నంబర్ ఉంది, ఇక్కడ ఒక నంబర్ ఉంది. ఇది దగ్గరగా ఉంది, ఇది దూరంగా ఉంది. సో దూరంగా ఉండేదాన్ని ఫస్ట్ అటువైపుకి ట్రాన్స్పోజ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం గివెన్ ఎక్స్ప్రెషన్ ఇలా రాద్దాం. మనం 2 × x / 3 = 18. సో ఎక్స్కి అతి దగ్గరగా ఉండేది ఇది కొంచెం దూరంగా ఉంది. ఫస్ట్ దీన్ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు 2 × x = 18 × 3. ఎందుకని ఇంటూ 3? ఇక్కడ 3 అనేది డివిజన్ చేస్తూ ఉంది, అది అటువైపుకి పోతే మల్టిప్లికేషన్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు దూరంగా ఉండేది ఇంతకుముందు పంపించాం కదా, ఇప్పుడు ఎక్స్కి దగ్గరగా ఉండే 2ని పంపిస్తాం. ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అటువైపుకి వెళ్తే అది డివిజన్ చేస్తుంది. కాబట్టి x = 18 × 3. ఇప్పుడు ఇటు వచ్చి డివిజన్ చేస్తుంది. 2 1s 2 9s. సో 9 3s are 27. x = 27. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. ఎయిత్ వన్ 3x + 1 = 16. 3x + 1 = 16. మరి 3x + 1 = 16 అంటే ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేరియబుల్ ఏంది చూడాలి. ఫస్ట్ దానికి దగ్గరగా ఏముంది, దూరంగా ఏముంది. ఫస్ట్ దూరంగా ఉండేదాన్ని ఫస్ట్ అటువైపుకి ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. ఇక్కడ గమనిస్తే ఎక్స్కి ఇది దగ్గరగా 3 ఉంది, 1 దూరంగా ఉంది. సో ఫస్ట్ 1ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు గివెన్ రాసుకుంటే 3x + 1 = 16. సో 1 అనేది దూరంగా ఉంది కాబట్టి దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తాం. 3x = 16 - 1 అంటే 3x = 15. ఇక్కడ 3x అంటే ఏమని మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 3ని ఇటు పోస్తే డివిజన్ చేస్తుంది. x = 15/3. సో 3 1s 3 5s. దిస్ ఈజ్ 5. నెక్స్ట్ నైన్త్ వన్. సో నైన్త్ వన్ వచ్చి 3p - 7 = 0. 3p - 7 = 0. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు ఇటువైపు RHS వైపు 0 మాత్రమే ఉంది, నో ప్రాబ్లం, ఎంతైనా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి వేరియబుల్ పీకి దగ్గరగా 3 ఉంది, దూరంగా 7 ఉంది. సో దీన్ని అటువైపుకి పంపించాలి. మరి ఇది -7 కదా, అటువైపుకి పోతే +7గా మారిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ గివెన్ రాస్తాం ముందు. 3p - 7 = 0. 3p = -7 అటు వెళ్ళిపోతే +7, ఇంకా 0 ఉండదు. లేదు రాసుకోవచ్చు మనం కావాలంటే. ఎలా రాసుకోవచ్చు మనం? 0 ఇలాగే ఉంటుంది, ఇది ఇట్లా వచ్చి +7 అయిపోతుంది. మరి 0 + 7 అంటే ఎంత? 7 కదా. 3p = 0 + 7 అంటే 0కి వాల్యూ లేదు, 7. సో ఇప్పుడు p = 7/3. ఎందుకు వచ్చింది ఇక్కడికి 3? ఇక్కడ మల్టిప్లై చేసి 3 ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. సో ఈ విధంగా సింపుల్ ఈక్వేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా చూస్తే మీరు 7th క్లాస్లో వేసిన లెక్కలన్నీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే స్టూడెంట్స్.